6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి పాఠ్యపుస్తకం చివరన కలిగిన అర్థాలను గురించి వీడియో చేయడం జరుగుతుంది. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి అర్థాలు వీడియోస్ చేయడం జరిగింది. ఈ అర్థాల నుండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ 1 నుండి 3 మార్కులు వీటి నుండి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈ అర్థాలు అనేవి ఖచ్చితంగా పాఠ్యపుస్తకాల నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ వీడియోస్ మీరు ఏదైనా పని చేస్తూ కూడా వినడానికి ఉపయోగకరంగా ఉంటాయి. అంఘ్రి, కాలు, అంజనం, కాటుక, ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య. అంతులేని, లెక్కలేని, చివరలేని, అజ్ఞాతవాసం, ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం. అడలుకొను, ఏడ్చు, అనఘ, పాపము లేనివాడా, అనుజుడు, తమ్ముడు, అపారమైన, చాలా ఎక్కువైన, అంతులేని, అభినందన, మెచ్చుకోలు, ప్రోత్సాహం, అభిరతి, అపేక్ష, కోరిక, అమరు, ఒప్పు, అమరులు, మరణం లేనివారు, దేవతలు, అలయించు, బాధపెట్టు, కష్టపెట్టు, అలుసు, తక్కువ, చిన్న చూపు, అవరజుడు, తమ్ముడు, అవశేషం, మిగులు, అవిశ్రాంతం, విశ్రాంతి లేని, ఆనవాళ్లు, గుర్తులు, ఆమడ, 8 మైళ్ళ దూరం, ఆరగించు, తిను, ఇంగితజ్ఞులు, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు, ఇడక, ఇవ్వకుండా, ఉచ్చు, వల, ఉదతి, సముద్రం, ఉబ్బు, పొంగిపోవు, ఉరుశక్తి, గొప్ప శక్తి, ఎకాయికిన, అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే, ఎగడక, పొంగిపోకుండా, గర్వపడకుండా, ఎగుమతి, చేరవేయడం, ఎడద, హృదయం, ఎద, ఎత్తుగడ, ఉపాయం, ప్రయత్నం, ఎలమి, సంతోషం, ఏండ్లు, సంవత్సరాలు, ఏరు, పెద్దవాగు అంటే నది లాంటివి, ఒప్పు, ప్రకాశించు వెలుగు, ఓరిమి, ఓపిక, కంచె, రక్షణగా ఏర్పరిచిన కంప, కథనం, యుద్ధం, కందుకం, బంతి, కబ్జా, దురాక్రమణ, తనది కాని వాటిని ఆక్రమించడం, కయ్యం, కొట్లాట, గొడవ, కర్కోటకుడు, కఠినమైన వాడు, కర్కోటకుడనే పేరుగల సర్పం, కర్మలు, పనులు, కలిత, పొందబడిన, కల్లం, ధాన్యపు కుప్పలను కొట్టే చోటు, కలుగు, రంధ్రం, కవచం, రక్షణ కొరకు ఒంటిపై ధరించున్నది, కార్యం, పని, కాలుష్యం, మలినం, కీర్తి, గొప్పతనం, యశస్సు, పేరు, కుంచం, 4 మానికల కొలమానం అంటే మానికకు 4 సోలలు లేదా దాదాపు 7.5 కిలోలకు సమానం. కుంచం అంటే దాదాపు 7.5 కిలోలకు సమానం. కృషికుడు, రైతు, కొప్పెర, తలపై నుండి కప్పుకునే గొంగడి, నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర. కొప్పెర అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. తలపై నుండి కప్పుకునే గొంగడి ఒక అర్థం, నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర ఇది ఇంకో అర్థం. కొలువు, ఉద్యోగం, ఆస్థానం. కోనేరు, చుట్టూ మెట్లు కలిగిన నలుచెదరపు నీటి ప్రదేశం అనగా పుష్కరిణి. ఖడ్గం, కత్తి, ఖేదం, దుఃఖం, ఏడుపు, బాధ. గడియ, 24 నిమిషాల కాలం. 24 నిమిషాల కాలమును ఒక గడియ అంటారు. గాసం, ఆహారం, గడ్డి. గీరలు, గీతలు, గొబ్బున, శీఘ్రంగా, వెంటనే, హఠాత్తుగా. గోపురం, దేవాలయపు వాకిలి ద్వారం. జ్ఞానం, జ్ఞానం, బుద్ధి. చందనం, గంధం, చంద్రహాసం అంటే కత్తి, ఒక ప్రత్యేకమైన ఖడ్గం. ఛత్రపతి, రాజలాంఛనంగా గొడుగును ధరించిన వాడు అంటే రారాజు. చిత్తం, మనసు. చిల్లు, రంధ్రం, చూడ్కులు, చూపులు. జమాబందీ అంటే భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. జరూర్, తప్పకుండా. జల్దీ, వెంటనే, తొందరగా. జవాను, బంటు, సైనికుడు. జిత్తు, మొండి వైఖరి. జీవజాలం, ప్రాణుల సమూహం. జర్ర, కొంచెం, కొద్దిగా. తడయక, ఆలస్యం చేయక. తనర్చు, ప్రకాశించు. తప్తం, కాలిన. తరి, సమయం. తలగొట్టి, తలనరికి. తాకీదు, ఆజ్ఞాపత్రం. తాటిజగ్గ, తాటిమట్ట. తాపడం, అతికించడం. తూనికరాళ్ళు, కొలతరాళ్ళు. తృణము, గడ్డి. తెరుంగులు, విధాలు. తేట తెల్లం, మిక్కిలి స్పష్టం. త్రిరేఖలు, 3 గీతలు. దాపనం, దాచడం. దుర్గమం, వెళ్లరానటువంటి. దుర్భేద్యము, పగుల కొట్ట లేనట్టి. దొడ్డి, పశువుల కొట్టం. ధర, వెల, మూల్యం. ధార, పైనుండి కిందకు ఒక వరుసలో పడే నీరు. నారి, స్త్రీ. నిరంకుశం, అడ్డు లేనటు వంటిది. నిర్మలం, మురికి లేనిది, స్వచ్ఛమైనది. నిర్మూలించు, రూపుమాపు. నుడుగులు, మాటలు. నెమికించుట, వెతికించుట. నెరియలు, నేల పగుళ్ళు. నైపుణ్యం, నేర్పరితనం. నళినీదళం, తామరాకు. పత్తా, చిరునామా. పయ్యర, గాలి. పరముడు, ఉన్నతుడు, గొప్పవాడు. పాదయుగళం, 2 పాదాలు. పారితోషికం, బహుమానం. పాలికాపు, పంట కాపరి. పుడమి, నేల. పుడిసెడు, సగానికి మడిచిన అరచేయి అంత అంటే చేర. పురోగతి, అభివృద్ధి. పులకరింత, గగుర్పాటు. పొడగాంచి, రూపు చూసి. పొల్లు పోకుండా, ఏది వదలకుండా. ప్రగతి, అభివృద్ధి. ప్రతిధ్వని, మారుమ్రోత.
ప్రలోభం దురాశ, ఎక్కువ ఆశ పెట్టడం. ప్రస్తుతి ఎక్కువగా పొగడటం. ప్రాచీనం పూర్వం, వెనుకటి. పాలుమాలి ప్రాలుమాలి సోమరితనం. ప్రాతిపదిక మూలం, ఆధారం. బలీయులు బలం కలవారు, వీరులు. బావుట జెండా. బిత్తర పోవు ఆశ్చర్యపోవు, బీరిపోవు. భూసతి భూమి అనే స్త్రీ. మజా సంతోషం, సంబురం. మడుగు నీటికుంట. మనీషి బుద్ధిమంతుడు. మలుపుట మళ్ళించుట. మార్గదర్శకుడు దారిని చూపించేవాడు. మాధవుడు విష్ణువు. మారుమనువు ఇంకో పెండ్లి. మాన్య గొప్పదైన. మిన్ను ఆకాశం. మున్నూరు 300. ముదము సంతోషం. మూక సమూహం, గుంపు. మ్యూజియం వస్తు ప్రదర్శనశాల. మృత్పిండము మట్టి ముద్ద. మృత్యువు మరణం, చావు. మేను శరీరం, ఒళ్ళు. ముగులు మేఘం, మబ్బు. మోదము సంతోషం. యవీయసుడు తమ్ముడు. యుగ్మము జంట. రిపులు శత్రువులు. రుధిరం రక్తం, నెత్తురు. లేమి దారిద్ర్యం. వడ వేడి అంటే వేసవికాలపు తీవ్రతాపము. వడగండ్లు వానరాళ్ళు. వడి వేగం, వరిపిడి వరి పొట్టు. వార్ధి సముద్రం. విదుల్చుట అంటే దులుపు. విధి కర్తవ్యం, చేయవలసింది. వనధి సముద్రం. వనవాసం అడవిలో నివాసం ఉండడం. విప్లవం మార్పు, తిరుగుబాటు. విభూతి ఐశ్వర్యం, బూడిద. విరించి బ్రహ్మ. విల్లు ధనుస్సు. వివేకం తెలివి. విస్మయం ఆశ్చర్యం. వెతలు బాధలు, కష్టాలు. వెలవెలబోవు కళతప్పడం, తెల్లబోవు. వెల్లడి చేయు వ్యక్తపరచు, తెలుపు. వేడుక సంతోషం అంటే పండుగ వలె జరుపుకోవడం. శక్తి బలం. శతాబ్దం 100 సంవత్సరాల కాలం. సేన చాలా. శిల రాయి. శుక్తి ముత్యపు చిప్ప. శీఘ్రం వెంటనే. శ్రవణాభిరతి వినాలనే కోరిక. సవారీ చేయుట ఎక్కి తిరుగుట లేదా అధికారాన్ని చెలాయించుట. సమూహం గుంపు. సముజాయించుట నచ్చజెప్పడం. సాధువు మంచివాడు. సారథి రథాన్ని నడిపేవాడు. శుద్ధులు ముచ్చట్లు, కథలు. సుషుప్తి ఒళ్ళు మరచిన గాఢ నిద్ర. స్ఫూర్తి ఆదర్శం, ప్రేరణ. సేతువు వంతెన. స్వేదం చెమట. సౌధం భవనం, మేడ. సౌభ్రాత్రం సోదర భావం. సంపన్నులు ధనవంతులు. సంబురం ఆనందం. హర్షం సంతోషం. హాలికులు రైతులు. హుంకరించుట హుమ్మని ధ్వని చేయుట.